ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన తహసీల్దార్ చేతులెత్తేశాడు. ఇలాంటి భూ సమస్యలు పరిష్కరించలేమంటూ రెవెన్యూ సదస్సులోనే సెలవు చీటీ రాసి వెళ్ళిపోయాడు. ప్రకాశం జిల్లా తోర్లపాడు మండలం కారుమానుపల్లి రెవెన్యూ ఇలాఖలో సర్వే నెంబర్ 77/9లో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలో షేక్ పోల మహబూబ్కి మంజూరు చేసింది. ఈ భూమిని 4 సంవత్సరాల క్రితం వైసీపీ నాయకుడు పోలిబోని వెంకటేశ్వర్లు భార్య రమణమ్మ పేరు మీద అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సమస్యకు పరిష్కారం చూపాలంటూ కారుమానుపల్లి రెవెన్యూ సదస్సులో బాధితుడు షేక్ పోల మహబూబ్ కుటుంబ సభ్యులతో అర్జీ ఇచ్చింది. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపలేనంటూ తహసీల్దార్ విజయభాస్కర్ సెలవు సీటీ రాసి అర్ధాంతరంగా కారులోకి వెళ్ళిపోయాడు. మీరు ఏం చేశారు సార్ ఆ రోజు? అంటే మేము చెప్పలేకనా సార్? ఎమ్మెల్యే యాక్షన్ తీసుకోమన్నారు కదా సార్, ఎందుకు తీసుకోలే? మీరు ఎమ్మెల్యే యాక్షన్ తీసుకోమన్నారు సార్, ఎందుకు తీసుకోవాలా చెప్పండి సార్. ఏమైనా డబ్బులు ఇచ్చారా సార్? మీకు తెలియదు సార్, మా బాధ మీకు తెలియదు. మీకు చెప్తారు, నిలబడి బాయ్ బాయ్ అని చెప్తారు సార్. మా బాధ మీకు తెలుసా? 1 సంవత్సరం కాదు సార్, 10 సంవత్సరాల నుంచి కాలు అరిగిపోయాయి సార్. ఎంఆర్ ఆఫీస్ కమిటీ ఆ సుబ్బయ్య నుంచి ఆ ఎంఆర్ ఆఫీస్ నుంచి తీసేయమంటే మళ్ళీ పిలుస్తున్నారు ఎంఆర్ ఆఫీస్ లోకి. ఇవి పెట్టుకొని పోతున్నారు. పోలపైన వెంకటేశ్వర్లు ఏమైనా ఇచ్చాడేమో అధికారులకి, ఎందుకని మేము గట్టిగా అడగడానికి వస్తే న్యాయం కోసము లీవ్ పెట్టుకుంటారు ఎంఆర్ఓ గారు. న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఎంఆర్ ఆఫీస్ సీట్లో కూర్చొని